నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చి అధికారులకు నామపత్రాలు సమర్పించారు. భారీ ప్రదర్శనతో అభ్యర్థులు ర్యాలీగా రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతాడ దిలీప్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా రొక్కం సూర్యప్రకాష్ రణస్థలం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. పలాసలో భాజపా అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. నర్సన్నపేట తెలుగుదేశం అభ్యర్థిగా రమణమూర్తి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి రాము నామినేషన్ పత్రాలు సమర్పించారు. పాతపట్నం నియోజకవర్గం భాజపా అభ్యర్థిగా చలాన రాఘవరావు నామపత్రాలు దాఖలు చేశారు. ఆముదాల వలస భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా గడ్డయ్య నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో తెదేపా అభ్యర్థి సుజయ్ కృష్ణ రంగారావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యకర్తలు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. విజయనగరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యశస్వి, నెల్లిమర్ల అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థిగా లోకం మాధవి నామపత్రాలు సమర్పించారు. విశాఖ భాజపా ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వరి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పెందుర్తి అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా మీసాల సుబ్బన్న నామినేషన్ పత్రాలు సమర్పించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం భాజపా అభ్యర్థిగా కొప్పుల రామ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రం నిధుల వల్ల విశాఖ అభివృద్ధి చెందిందని తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పాయకరావుపేటలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ పోటీ చేస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసుకు వచ్చి నామపత్రాలు దాఖలు చేశారు. చోడవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా వెంకట సత్యనారాయణ 3 సెట్లు నామినేషన్ వేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వైకాపా అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రావులపాలెం నుంచి అభిమానులతో ర్యాలీగా వెళ్లి అధికారులకు నామపత్రాలు సమర్పించారు. రాజమహేంద్రవరం నగర జనసేన అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్లు సమర్పించారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బోడా వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ నగర నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చలవలశెట్టి సునీల్ పాల్గొన్నారు. పెద్దాపురంలో జనసేన అభ్యర్థి తుమ్మల రామస్వామి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అమ్మన్న, జనజాగృతి పార్టీ నుంచి రమణమ్మ, జైభారత్ నేషనల్ పార్టీ తరపున చిన్నయ్య దొర, రాజ్యాధికార పార్టీ నుంచి మోజేష్ బాబు, ప్రజాశాంతి పార్టీ నుంచి కొండేపూడి రవిబాబు నామినేషన్లు దాఖలు చేశారు. తునిలో వైకాపా అభ్యర్థిగా దాడిశెట్టి రాజా నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంకుటూరులో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. నరసాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అధికారులకు పత్రాలు సమర్పించిన అనంతరం భీమవరం అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేసేందుకు పరుగులు పెట్టారు. వైకాపా తరపున పుప్పాల శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థి వెంకటరమణ, కాంగ్రెస్ అభ్యర్థిగా హరికుమార్ రాజు, భాజపా అభ్యర్థిగా ఉదయ్ భాస్కర్, నవసమాజ్ పార్టీ తరపున విఘ్నేశ్వరరావు నామపత్రాలు సమర్పించారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్వరరావు అధికారులకు నామపత్రాలు సమర్పించారు. తణుకు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లిన రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఉండిలో జనసేన, సిపిఐ, బీఎస్పీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి బలరాం, భాజపా అభ్యర్థిగా అల్లూరి సత్యనారాయణరాజు నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దాపురం అసెంబ్లీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తుమ్మల రామస్వామి నామినేషన్ దాఖలు చేశారు. నరసాపురం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కనుమూరు బాపిరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా గురునాథరావు నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎమ్మెల్యే నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. సత్తెనపల్లి నుంచి వైకాపా అభ్యర్థిగా అంబటి రాంబాబు నామపత్రం దాఖలు చేశారు. బాపట్ల తెదేపా అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సత్తెనపల్లి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎర్రం వెంకటేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా హర్షవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థిగా మోపిదేవి శ్రీనివాస్, జనసేన అభ్యర్థిగా సాంబశివరావు అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. వైకాపా అభ్యర్థిగా మోపిదేవి రమణారావు కుటుంబీకులతో కలిసి నామినేషన్ వేశారు. పొన్నూరు జనసేన పార్టీ అభ్యర్థిగా పార్వతీనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. గురజాలలో వైకాపా, జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. వినుకొండలో తెదేపా అభ్యర్థి జీవి ఆంజనేయులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. నందిగామలో వివిధ పార్టీలకు చెందిన నేతలు నామపత్రాలు సమర్పించారు. జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, భాజపా సహా 3 స్వతంత్ర అభ్యర్థులు సైతం నామపత్రాలు సమర్పించారు. విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా సిపిఎం నేత చిగురుపాటి బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి పాల్గొన్నారు. పెనమలూరు అసెంబ్లీ బీఎస్పీ అభ్యర్థిగా కరుణాకర్ దాస్ నామినేషన్ దాఖలు చేశారు.